నమస్కారం, నా పేరు సౌందర్య. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, పరిచయం లేని మహిళను డార్లింగ్ అంటూ పిలుస్తున్నారా? అయితే మీరు లైంగికంగా వేధిస్తున్నట్టే. తాజాగా కోల్కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందని, ఏమాత్రం పరిచయం లేని మహిళలను ఇలా పిలిస్తే వేధింపులు కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు విషయంలోకి వెళితే 2015 అక్టోబర్ 21న అండమాన్లోని మాయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జనరామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్ను ఉద్దేశించి డార్లింగ్ అని పిలిచారు. డార్లింగ్ చలానాలు ఇవ్వడానికి వచ్చావా అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మండిపడ్డ లేడీ కానిస్టేబుల్ అతని మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ పట్టుకుని తాగిన మత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం జనరామ్ 3 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, జనరాంపై దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుతో కలకత్తా హైకోర్టు ఏకీభవించింది. అయితే 3 నెలల జైలు శిక్షను నెలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.